సాంగ్స్ అంటే డంషరాజే, బట్ పాటలు గెస్ట్ చేయాలి. సో పాటలు కాబట్టి డమ్ సాంగ్స్. సో నేను ఒకటి అడుగుతాను, నువ్వు ఒకటి అడుగు. నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావా, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూద్దాం. పాత పాట. ఫస్ట్ అక్షరం రా. నేను కొంచెం డంసరాజ్ వీక్ యాక్చువల్లీ. సోని. నువ్వు నేను ప్రేమనా. నేను నువ్వు అంటూ నీవు లేక థర్డ్ లెటర్ స్పైక్సా. కిరీటం. సాంగ్ కిరీటంతో పాటే ఉన్నాయి. థర్డ్ అక్షరం కిరీటంలో కీ. కృష్ణ గారు. ఆయన హీరో. ఆయన మూవీలో నటించిన పాట. ఆకాశం సింహాసనమా. పాత మూవీ అన్నారు కదా. కృష్ణ గారి పాత మూవీ అంటే ఏమున్నాయి. ఆయన యాక్షన్ చూపిస్తుంటే మీరు అటు చూడద్దు, ఇటు చూడాలి. ఓకే. కృష్ణగాడి వీరప్రేమ కాదు. పాత సినిమా అన్నారా. కృష్ణగాడి వీరప్రేమ కాదు అట, పాత సినిమా. అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు మూవీ. అది మూవీ, అందులో పాట సరిపోయింది. అల్లూరి సీతారామరాజు పాటలే ఉన్నాయి, అక్కడ గుర్తు తెచ్చుకుంటాను. అచ్చా దరికి రాబోకు రాజా. థర్డ్ నేమ్ రాజా. చెప్తా, ఏదో పాట ఉంది, చెరువు దగ్గర పాట కదా ఇది. రారా చాంగురే. సరే, కృష్ణ గారి మూవీ అట చాంగురే బంగారు రాజా. ఇది డిలీట్ అండి, అంత సీన్ లేదు, ఇవే ఉంటాయి. ఏం ఫోర్త్ వర్డ్ కూడా ఇందులో మూడే అన్నారు. నెక్స్ట్ చెప్పచ్చుగా, పాటేగా, లిరిక్సేగా. రాజా గుర్తురం సడన్గా. ఫస్ట్ వర్డ్ కట్ చేసిన తర్వాత టైం ఎంత వాచ్లో మొదటి పదం వా. వస్తాడు నారాజు ఈరోజు. వస్తాడు నారాజు. ఓకే, దేవుడా. వస్తాడుని వాచ్ ని కూలీ చేసి చెప్పాల్సి వచ్చింది, బట్ గుడ్ గెస్. ఇప్పుడు నువ్వు యాక్షన్ నేను చూస్తే ఎంత బాగా చేస్తావు. నాకు రాదని ముందు నీకు వచ్చిందే యాక్టింగ్. ఇట్స్ ఓకే, యువర్ చైల్డ్ ఆర్టిస్ట్ రే. హే చైల్డ్ ఆర్టిస్ట్, కమ్ ఆన్ స్టార్ట్ యాక్టింగ్. తెలుగు పాటలే ఇస్తాను అన్ని. ఈజీగా చెప్తుంది ఆ అమ్మాయి. కొత్తదా. కన్నులతో చూసే, కొత్తది కదా. కాటుక కన్నులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి. ఇలాంటి పాటలు నాకు ఇవ్వచ్చు కదా. మా టీం అంతా ఇదే పార్షాలిటీ టువర్డ్స్ గెస్ట్.
ఫుల్. నువ్వు నేను ఇలా అన్నాను కాబట్టి నువ్వు చెప్పావు. వస్తాడు, నువ్వు చేసి చూపించాల్సింది. అని అలానే కాదు, ఇప్పుడు ఇలా అన్నాను కాబట్టి అది ఏం బ్రో కాటుగా అనగానే కానీ ఇప్పుడు కొత్త అదే హిట్ సాంగ్. హీరో చిరంజీవి గారు లేటెస్ట్ మూవీ ఇది ఖైదీ 150. ఖైదీ పువ్వుల ఖైదీ మూవీలో నాగినివో ఇదే బుస్ పావు బుస్ వాట్ ఇస్ దిస్? రేవంత్ రేవంత్ గారితో చీటింగ్ చేపిస్తున్నారు. ఖైదీ మూవీలో బుస్ అన్నతో సాంగ్ ఏముంది? బుస్ అన్న పాట ఫస్ట్ లెటర్ బుస్, 4 లెటర్ బుస్, ఫస్ట్ లెటర్ వర్డ్ బుస్. భయం, రౌద్రం, రౌద్రం కోపం, రౌద్రం రుద్రం. థర్డ్ వర్డ్ కట్ చేస్తే ఇసిరేయాలా? వదిలేద్దాం. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. మీకు చెప్పడం మీకు చేయడం అట్లా నాకు చెప్పడం అట్లా అర్థం కావట్లేదు. చూడు అట్టేటో చూస్తే నీకెలా తెలుస్తుంది? ఓకే, 3వ అక్షరం 3వ వర్డ్ వెళ్ళిపో. పో, పో ఫస్ట్ పోరా, పోవే, దాయి దాయిదమ్మా, దాయి పోదా, పోదామా, పోదా, రగులుతోంది మొగలి పోదా. అది బాగా చెప్పాను నేను. గడి చెప్పావు, చెప్పలే. నాగినివో అన్నానా? చెప్పావు. అబ్బా మాకు రీల్లో అన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి. చా ఇందాకే చెప్పానంట. చాలా చేశారు చూసారా? యూ లాస్ట్ ఇట్. కానీ చెప్పాను కదా నేను. ఏంటి ఎపిసోడ్ అయిపోయే టైం కా? అనవసరం. చెప్పానా లేదా? చెప్తే గ్రేట్ అని చెప్పాను లేదా? నాకు అంటే ఖైదీ అనగానే ఏం గుర్తొచ్చింది చెప్పు? ఖైదీ అనగానే జైలు, అండమాన్ నికోబార్ ఇవన్నీ గుర్తొచ్చాయి. మరి అదేగా మూవీ అంటే ఫస్ట్ హాఫ్ అంతా. ఫోన్లే కష్టపడి ఫైనలీ అటు ఇటు పో దా అటెండ్ ఇట్రా అని చెప్పి మొత్తానికి నీకు చెప్పాను నేను. పోదా ఎట్లా చెప్తాను నేను నీకు? చెప్తా వింటావా? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకు. ఇన్ని చెప్పావు కానీ చిరంజీవి ఇదని చెప్పారు, రగులుతోందంటే ఇలా ఇలా అని చెప్పి నేను అప్పటి నుంచి ఇలా అనలేదు. నువ్వు బుస్ తెలియదండి. ఏమండి ఇది మీరు చూస్తారు ఎపిసోడ్ చూసాక, ఎపిసోడ్ చూసిన తర్వాత యూట్యూబ్ లో మీకు కింద కమెంట్స్ కావాలి నాకు. రగులుతో అనడానికి అది కాదు అని చెప్పింది. అది లేకపోతే రగులుతో ఉంది అని అంటే అయిపోయింది. అప్పుడు ఖైదీ అనగానే గుర్తు. హలో, నేను ఈ సినిమా వచ్చినప్పుడు నేను నా పూర్వజన్మలో ఉండే. నేను పుట్టడం కాదు, నా పూర్వజన్మలో అప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తుండే. మీరే కాదు, నేను అంతే. బట్ యూ వాచ్ దట్ మూవీ, ఐ డెంట్ వాచ్ ఇట్. అది నా తప్పు కాదు. ఇప్పుడు చూడండి ఇంటికి వెళ్ళాగా. బట్ సూపర్, బాగానే గెస్ట్ చేస్తావు. నాలాంటి చెత్త యాక్టింగ్ ని కూడా మంచి యాక్టింగ్ అది యాక్చువల్లీ. చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వు. చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే, యువర్ టర్న్. నా టర్న్? యూ టర్న్ కాదు, నీ టర్న్. సినిమాలోనే 6 వర్డ్స్ ఉన్నాయి.
6 అక్షరాలు ఉన్నాయి. 6 లెటర్స్ వర్డ్ సినిమా పేరు. పాతదా? మరీ పాతది కాదు, అసలు మీడియం. 6 years బ్యాక్ వచ్చింది. సినిమా పేరు గెస్ట్ చేయాలి. సినిమా పేరు గెస్ట్ చేయక్కర్లేదు కానీ చెప్పడం కష్టమే అది. ఇప్పుడు ఈ టైం ఎట్లా చూపిస్తాను నేను? రాత్రి, పగలు, అలాగా, సాయంత్రం. అయితే అని చెప్పి కథ చెప్తున్నావా? అయితే హీరో వచ్చి ఓకే పరిమళమా నీ కళ్ళు? నాకు రాదు, ట్రై చేస్తే ఏదో. రెయిన్బో, ఆకాశం. ఆకాశం, నింగి. ఆకాశం, నింగి, అంతకుమించి నాకు తెలుగు రాదని. హరివిల్లు, ఇంకా సాయంత్రం, రాత్రి. రాత్రి ఫస్ట్ది రాత్రి. రాత్రి. రాత్రి ఆకాశం. రాత్రి ఆకాశం ఎందుకంటారు? చుక్కలు. మూన్. మూన్ ఇలా చెప్పావా నువ్వు? మూని తెలుగులో చందమామ. చందమామ, చంద్రుడు. చందమామ, చంద్రుడు, తర్వాత మామ, చందమామ. జూపిటరా? చంద్రుడు. ఇంకేమున్నాయి? చాంద్. నిషీది. నిషీది అంటే రాత్రి. సారీ. నిషీది అంటే చీకటి, కంప్లీట్ కారు మబ్బులు ఉన్న చీకటి అని. ఇప్పుడు నా తెలుగు పరీక్షలా ఉంది, నన్ను అంశరాలు చాడుతున్నట్టు లేదు ఇది. నువ్వు ఫస్ట్ పదవే చెప్పలేదు, ఇంకా రెండో పద ఏం చెప్తా? రెండో పద చెప్పేస్తా, ఈజీ అది. రెండో చెప్పు, దాని తర్వాత ఫస్ట్ ఆలోచిద్దాం. ఓకే. చంద్ర, సెకండ్ హాఫ్. బ్లైండ్, అంధకారం. రాత్రి, డార్క్, చీకటి. చీకటి, వెలుగు. చీకటి, అగైన్ నిషీది. ఓకే, నీ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ వర్డ్ ఏమో చంద్రుడు. ఇంకో పదం చంద్రుడికి. అయ్యో పాపం. హ్యాపీ బర్త్డే టు మీ. పాట పేరా సినిమా పేరు? పాట పేరు. హీరో ఎవరో చెప్పచ్చుగా పోనీ. హీరో పేరు చెప్తే ఈజీ అయిపోద్ది పాట. అందుకే చెప్పమనేది. ఎందుకు కాదు, సింపుల్. చూడు, నీకు అర్థమైపోతుంది. నేను యాక్ట్ చేసి చూపిస్తాను. ఇంతకన్నా నీకు ఆప్షన్ ఎవ్వరు చెప్పరు, ఇంతకన్నా ఎవ్వరు చెప్పరు. చీకటిలో వెలుగై చెప్పెను నేనున్నానని, నేనున్నానని. కాదా? అటు నువ్వే, ఇటు నువ్వే. ఆకాశం అని చెప్పావు, రాత్రి అని చెప్పావు, చంద్రుడు అని చెప్పావు. భయ దంచు ఉంచు భయ్య. కాదండి, ఇప్పుడు ఆకాశం అని చెప్పారు, రాత్రి, చంద్రుడు అన్నారు, పున్నం అన్నారు, ఇంకా దానికి వేరే పేర్లు ఉంటాయి కదా. పూర్ణిమ. పూర్ణిమ ఎందుకు వచ్చింది? ఆవిడ పౌర్ణమి. నెక్స్ట్ నిండు పున్నమి జాబిలి. వెన్నెల అంటారు. అది మూన్ లైట్. వెన్నెల అంటే వెన్నెల చంద్రుడు ఎట్లా అంటాడు? వెన్నెల చంద్రుడు. ఇప్పుడు పగలే వెన్నెల అంటే అని చెప్పి చంద్రుడు చూపిస్తారు. లేదంటే ఇంకోటి పగలే వెన్నెల అంటే ఎలా తెలుసా? కాదు, అంత క్లియర్గా అదే చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్,
వెన్నెలైనా చీకటి అని చెప్పి నేను అంత క్లియర్గా చెప్పాక బ్రో ఇది ఎవరైనా కానీ ఒకటి ఇప్పుడు డంసర్ మూవీ నేమ్ చెప్పడం వేరు, పాటను ఎక్స్ప్రెస్ ఎలా చేస్తాం మనం? అప్పటి నుంచి ఎలా చేస్తున్నాను నేను? నువ్వు చేసినంత పోలిస్తే చాలా బెటర్. అంత లేదు, నేను గెస్ట్ చేయలేదంటే ఆయనకు ఒక పాయింట్ వెళ్ళిపోయినా. అవును, అల్లూరి సీతారామరాజుకి కాదు ఖైదీ ఏంటి పాత ఖైదీ సినిమాలో అండి, అందులో రగులుతోంది మొగలి పోదా ఆ పాటకి ఏమొచ్చి చెప్పాగా రగులుతున్నానికి ఇలా ఇలా అంటే తక్కువని చెప్పచ్చు. ఇప్పుడు ఇగో ఇటొకటి కంటే ఈ బుస్సు బెటరే. బుస్సు బెటర్ కానీ అంత క్లియర్. కొంచెం చెప్పాను నేను, నువ్వు కొంచెం కూడా చెప్పలేదు. కొంచెం చెప్పారు, ఏం చేయ అన్ని చెప్తాను నేను. భయ అవన్నీ వంచి వేయండి భయ, అదొక స్పెషల్. చేసింది 4 minutes అయింది, 40 seconds కాదు. అమ్మ బాబాయ్, అప్పటికి నేను ఇంటిస్తున్నా అని చెప్పి వెంటనే నెక్స్ట్ చీకటి చెప్తే అయిపోతుండే కదా, దీనికి ఈజీ అయిపోతుంది అని చెప్పి సినిమా పేరు చెప్తే నువ్వేంటి బొడ్డోడు చెప్తాడు. నాకు యాక్చువల్లీ ఆ సినిమాలో ఆ పాట లేదు, చెప్పిన వేస్ట్. ఓకే, ఇప్పుడు మై టర్న్. ఓకే, లాస్ట్ వన్ నువ్వా నేనా తెచ్చుకుందాం. నేను రెండు కమాన్. పాట ఇంగ్లీషా? 3 పదాలు. మామయ్యకు పెగ్. అమృతం. కంఠం. గంధము పూయనుగా. గంధం ఒంటికి రాసుకుంటాం. గాలి. అచ్చా ఓకే, అది పాటలో చెప్తా. yes I want you to sing that song because ఆ పాట నీ వాయిస్ లో నాకు పిచ్చి చాలా ఇష్టము. సో నేను అడిగి మరి నాకు ఇచ్చిన పాట చేంజ్ అయిపోయించుకొని ఈ పాట పెట్టాను బికాస్ ఐ వాంటెడ్ టు లిసన్ టు దిస్ సాంగ్ ఇన్ యువర్ వాయిస్. అంటే నువ్వు అడగచ్చేమో ఎందుకు అడిగితే వాడేవాడిని కదా, బట్ ఇలా గెస్ట్ చేసి పాడడంలో ఫన్ వేరు కదా. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా. సూపర్ అసలు ఐ జస్ట్ లవ్ దిస్ సాంగ్ ఇన్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. అండ్ ఇది నువ్వు ఒక రియాలిటీ షోలో పాడావు, అప్పటి నుంచి ఐ థింక్ పీపుల్ స్టార్టెడ్ సీయింగ్ దిస్ జానర్ ఇన్ యువర్ వాయిస్ ఇంకా ఎక్కువ. సూపర్ సింగర్స్. అవును, ఇది నేను ఒక 2 రియాలిటీ షోస్లో పాడాను, రెండిట్లోని బాగా ఇదైంది. ఒక 2 రియాలిటీ షోస్లో పాడామాట. ఒక రియాలిటీ షోలో సాకేత్ కూడా ఉన్నాడు మేము పాడుతున్నప్పుడు, అండ్ ఇంకొక రియాలిటీ షోలో సూపర్ సింగర్ అనమాట. సో రెండిట్లోనూ కూడా పర్ఫెక్షన్ అంటే కొంచెం అప్పుడు అంటే కొన్ని నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇలాగా అంటే మన పాట మనం చూసుకొని నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది నాకు. యాక్చువల్లీ చాలామంది ఇది ఒక కైండ్ ఆఫ్ అడ్వైజ్ అనుకోండి అప్కమింగ్ సింగర్స్కి, ఎవరికైనా సరే. చాలామంది పాట అనగానే ఒక 4-5 సార్లు వినేసి అండ్ తర్వాత ఆ పాట వెంటనే ఇంటర్నెట్లో ఈ మధ్య చాలా అందరికి అలవాటు అయిపోయింది చూస్తూ పాడడం. అంటే ఇంటర్నెట్లో లిరిక్స్ అవి డౌన్లోడ్ చేసేసి ఆ పాట ట్యూన్ టకరక నేర్చుకొని, అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే టక నోటేషన్ రాసుకొని నేర్చుకోవడం, దట్ విల్ బి డిఫరెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే పాట లిరిక్ని మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆ పాటని ఫీల్ అయ్యి పాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నాకు రామాచారి సారు స్టార్ సింగర్ అనే ప్రోగ్రామ్కి ఆయన మ్యూజిక్ కోఆర్డినేటర్గా ఉండేవారు. అంటే మా అందరికీ మ్యూజిక్ టీచర్, అందరికి ఇలా ఇన్ ద సెన్స్ ఆ మ్యూజిక్ యాక్చువల్ మ్యూజిక్ సూపర్విజన్. ఆ టైంలో చెప్పారు, ఎవరికో చెప్తుంటే నాకు కూడా కాదు ఎవరికో చెప్తుంటే విన్నా, ఒక పాటని అంట ఒక 40-50 సార్లు వినాలి. ఇది అప్కమింగ్ సింగర్స్కి అంటే అప్కమింగ్ సింగర్స్కి సజెషన్ ఇచ్చేంత కాదు, బట్ కానీ చెప్తున్నాను ఏంటంటే ఒక 40-50 సార్లు పాట వినాలి. పాట విన్న తర్వాత రాయడం మొదలు పెట్టాలి. వెదర్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో కంఫర్ట్, వెదర్ హిందీ, తెలుగు ఆర్ తమిళ్ ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, రాయడం మొదలు పెడితే ఎప్పుడైతే 40-50 సార్లు పాట వింటామో అది నెమరు వేసుకుంటూ ఉంటాం.
నెంబర్ వేసుకున్న తర్వాత పాటను రాస్తూ రాస్తూ ఇంకా మనకి పాట వచ్చేస్తుంది, ఇంకా అది చచ్చేంత వరకు ఆ పాట గుర్తుంటుంది తప్ప పోదు. సో ఇది నాకు చారీ సార్ వేరే వాళ్ళకి చెప్తుండగా విన్నాను, ఎక్కడ స్టార్ సింగర్ 2009 ఎట్ అన్నపూర్ణ స్టూడియో. సో నాకు బాగా గుర్తు ఈయన మెమరీ. సో చారీ సార్ అది చెప్పిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇదే ముక్క నేను ఒక 1000 మందితో చెప్పుకుంటాను. సూపర్. ఎందుకంటే ఆ తర్వాత నేను అది విని నేను అలా ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు అందుకని ఆల్మోస్ట్ ఏ సాంగ్ అని ఈవెన్ నా లైవ్ కాన్సర్ట్స్లో కానీ ఈవెన్ ఎక్కడైనా సరే 99% లిరిక్ స్టాండ్ అనేది అదొక మచ్చుకి పెడతాం తప్ప, అంటే ఒకవేళ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కొన్నిసార్లు ఓవర్ఫ్లోలో అది మనం తప్పు చేయొచ్చు. అయినా నీ షోస్ లో ఫీమేల్ సింగర్స్ లిరిక్ స్టాండ్స్ పెట్టుకుంటారు మాక్సిమం. సో అంటే కొన్నిసార్లు మనకి ఎంత వచ్చినా కూడా మనం కొన్నిసార్లు ఎందుకంటే సేఫ్ సైడ్ పెట్టుకుంటాం తప్ప, బట్ అంటే ఎప్పుడైతే మనం లిరిక్ చూడకుండా పాడతాం, పాటని ఫీల్ అవుతాం అండ్ పాటని మనం ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైతే ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి పాటని, నేనైతే అలా చేస్తాను. ఈ పాట ఇప్పుడు గంధం గాలి పాడితే నేనే అజిత్, నేనే టబు, నేనే అక్కడున్న సిచ్యువేషన్, నేనే అక్కడున్న బ్యాక్గ్రౌండ్, అప్పుడు ఎప్పుడైతే ఫీల్ అవుతాం పాటను ఓన్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బికాస్ సో చారీ సార్ అలాగా ఆ ప్రోగ్రాంలో నన్ను చూసి ఇంకా ఎక్కువ ఇన్ని పాటలు పాడతావా, ఇన్ని పాత పాటలు పాడతావా, నాకు నిజంగా నీ గురించి తెలీదు, ఇన్ని పాటలు పాడతావా అని చెప్పి. అప్పుడు చారీ సార్ నువ్వు ఏదైనా పాత పాట పాడంటే చుక్కల్లే తోచావే ఒకటి, తర్వాత ఇదేలే తరతలా చేరితం ఒకటి సాంగ్ పాడాను. ఈ సాంగ్ అప్పుడు కొంచెం అంటే డెఫినెట్లీ ఎనీ ఫీల్డ్ మన ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ, మనం ఏదైనా మనకి రాంది సాధిద్దాం అన్న ట్రైలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకి రాంది నేర్చుకుందాం అన్న ప్రాసెస్లో కానీ మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు యాక్చువల్లీ. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నన్ను ఎవరైతే అలా డిస్కరేజ్ చేశారో. ఎందుకంటే వాళ్ళలా నాకు మ్యూజిక్ రాదు, వాళ్ళలా నువ్వేంటి, నువ్వు స్టైల్ ఏంటి, హెయిర్ ఏంటి ఇలా ఉంది, నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది అనకపోయి ఉంటే ఇవాళ నాకు ఒక స్టైల్ అనేది క్రియేట్ కాదు. ఇప్పుడు చాలామంది రేవంత్ అంటే రాక్ స్టార్ స్టైలు, హెయిర్ స్టైలు, బియర్డు ఇవన్నీ చెప్పేవో అంటూ ఉంటారు. ఇవన్నీ ఒకప్పుడు ముందు నేను ఎట్లా అంటే నా ఫోకస్ ఓన్లీ సింగింగ్ పైన ఉండేది. తర్వాత ఒకటి ఇప్పుడు నేను ఏం చేస్తే అదే అన్నట్టు ఆ స్టేజ్కి రావడానికన్నా ముందు నాకేంటంటే సింగింగ్ మాత్రమే చూస్తాను నేను, వేరేవి నేను పట్టించుకోను. సో అలాగా ఎవరైతే మనల్ని ఇచ్చేస్తారో అలాంటి వాళ్ళు నన్ను అనకపోయి ఉంటే నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అసలు స్టెప్ బై స్టెప్ ఎక్కేవనే కాదు. ఈవెన్ నేను హిందీ సాంగ్స్ పాడుతున్నప్పుడు కూడా అంటే అఫ్కోర్స్ హిందీ సాంగ్స్ పాడుతున్నప్పుడు కూడా అరే ఎందుకు కాక మనకి, లేకపోతే ఎందుకు హిందీ సాంగ్స్, నువ్వు శుభ్రంగా తెలుగు పాడుకో అని అంటున్నప్పుడల్లా కొంచెం అరే ఎందుకు పాడలేను. ఇండియన్ ఐడల్ కి ముందు ఒక రోజు ఎప్పుడో కలిసినప్పుడు చెప్పాడు, ఈసారి నేను సీజన్ కి వెళ్తాను విన్ చేస్తాను చూడు అని చెప్పాడు. ఎంత ఈజీగా చెప్పాడు, ఈజీగా చేసుకొచ్చేసాడు. హిందీ నాకు అడిగింది, హిందీ రాదు కదా మరి ఓకేనా, ఇబ్బంది అవ్వదా అంటే నేను అడగలేదు, అది నువ్వే అడిగావు. నా హిందీ బాగుండదు అని చెప్పి అడగలేదు, డిస్కస్ చేసుకుంటే అప్పుడు మనం అన్నాము, మనం ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేయి, హిందీ కూడా ప్రాక్టీస్ చేయి, నేను మీకు కావాలంటే ఇంగ్లీష్ పాటలు సజెస్ట్ చేస్తాను. అప్పుడు కూడా నేను అదే చెప్పాను. యాక్చువల్లీ ఫస్ట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు జస్ట్ నార్మల్ గా ఒక క్వశ్చన్ కి రిప్లై ఇవ్వడం, ఆన్సర్ చేయడం అంతే తప్ప పెద్ద ఉండదు. అఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు సే ప్రౌడ్ టు సే నేను యాక్చువల్ తెలుగు మీడియం స్టూడెంట్ని. నేను యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత అంటే చిన్నప్పుడు ప్రైవేట్, నేను 6th వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివి తర్వాత కొన్ని కారణాల వల్ల తెలుగు మీడియం జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, సో డెఫినెట్లీ ఏదైతే ఆ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో మాట్లాడేది కానీ, ఆ వొకాబులరీ కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక మెయిన్ ఏజ్ ఏదైతే ఉందో నేను మిస్ అయ్యాను. బట్ నేను దానికే ఫీల్ అవ్వలేదు. నౌ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను, తెలుగు అంటే ఎలాగో ఎట్లంటే అది మన మాతృభాష. ఓకే, ఇవన్నీ వదిలేసేయండి, ఇది కాదు. అలాంటి టైంలో ఉన్నప్పుడు సాకేత్ వీళ్ళ బ్రదర్ అంటే నేను మీరు ఉన్నారని చెప్పి ఎగ్జాగేట్ చేయట్లేదు, చాలాసార్లు మీకు తెలుసు. ఆ టైంలో బ్రో నేను మీకు రాసిస్తాను లిరిక్, అప్పుడు రాసిస్తాను బ్రో ఇలా ఉండదు వాళ్ళ లాంగ్వేజ్ కాదు, అప్పుడు కొత్తలో కదా, కొత్తగా అంటే మా పరిచయమే ఒక స్టార్టింగ్ లోనే లైక్ నేను చెప్తాను, ఇది మీరు ఇక్కడ రాంగ్ పాడుతున్నారు, ఇలాగా మీరు ఇట్లా రాంగ్ పాడుతున్నావు బ్రో, నువ్వు ఇలా కాదు నేను చెప్తానని చెప్పాడు. ఆ పాడిన తర్వాత ఈ పాట పాడాక నాకు వచ్చిన అప్లోజ్ ఎంత అంతగా. అలాగా
అంత ఇష్టం. అంటే కొన్ని పాటలు అంటే కొత్త పాటలు పాడి ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయొచ్చు, బట్ కానీ పాత పాటలు అనేవి ఏంటంటే అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అండ్ కొన్ని పాటలు ఎంత ఒరిజినల్ సాంగ్స్ లెజెండ్స్ పాడినా ఆ పాట ఫస్ట్ వినగానే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ప్రేమించాలన్నమాట హరిహరన్ గారు తర్వాత అట్లీస్ట్ తెలుగు టీవీ ఆడియన్స్ కి అయితే నువ్వు గుర్తొచ్చేస్తావు. నాకే గుర్తుంది. ఓకే, గుర్తుంది అంటే అదే చెప్తున్నా. ఈ సాంగ్ మన పరిచయం అంత క్లోజ్నెస్ కూడా ఏం కాదు, మరి నాకు ఎలా గుర్తుంది అంటే ఎలా అంటే ఈ పాటలో కొన్ని అంటే ఫస్ట్ లో పాడినప్పుడు నేను చెప్తాను అంటే రా వాయిస్ కూడా పాడతా, తర్వాత నేర్చుకొని ఇంకా పాడాలి పాడుతాను కష్టం. అప్పుడు ఆ స్టార్టింగ్ ఒక ఆలాపు ఉండేది. ఫార్మాలిటీకి పాడాడు రేవంత్ ఏమైనా పాడితే. నేను యాక్చువల్లీ మీకు తెలుసు కదా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉంటే అదంటే ఫార్మాలిటీకి పాడాడు, పాడితే మటుకు 100% మనసు పెట్టి పాడేస్తాడు. సో ఇలాంటి ఇది కానీ వాళ్ళు కనుల దానాని ఇది కానీ లేకపోతే తర్వాత ఓ చెలియా నా ప్రియ సఖియా, ఈ పాట యాక్చువల్లీ చెప్పాలంటే సప్తస్వరాలు అనే ప్రోగ్రామ్ లో ఇప్పటికి ఐ హావ్ దోస్ రికార్డింగ్స్ యాక్చువల్లీ ఇన్ మై ల్యాప్టాప్. అది ఎవరైనా కూడా ఇవ్వను, ఎందుకంటే ఆ మెమొరీ అంతే. అంటే మీ అందరం కలిసి ఫస్ట్ బాగా హిట్ అయింది. సో మీ అన్న ఆ పాట చాలా బాగా పాడాడు ఓ చెలియా. ఇప్పుడు సునీత గారు, శైలజ గారు, తర్వాత ఆర్పి పట్నాయక్ గారు అండ్ మాల్గాడి శుభ గారు. సో అంటే కొన్ని పాటలు ఇప్పుడు తర్వాత చాలా మంది అవి మనం పాడిన పాటలు కాదు, మనం విని నేర్చుకొని మనకి ఇష్టమైన సాంగ్స్. బట్ కొన్ని పాటలు అనేసరికి ఒక ట్రేడ్ మార్క్ ఉండిపోతాయి. అలా సూపర్ సింగర్లో ఎట్లా అంటే పిల్ల నువ్వు లేని జీవితం కానీ, తర్వాత మెయిన్ అంటే మెలోడీస్. రేవంత్ తన ట్రేడ్ మార్క్ లాగా కొన్ని పాటలు టీవీలో పాడి పెట్టేశాడు. అండ్ ఆ పాటలు రేవంత్ తర్వాతే ఇంకెవరన్నా దగ్గరకు వస్తారేమో. ఎగ్జాంపుల్ పాడి ఇప్పుడు అసలు గంధపు గాలి కానీ చుక్కలే తోచావే, ఇదేలే తరచాలు చేద్దాం, ఇవన్నీ చాలా మంది ప్రేమించాలన్నమాట. నీ పర్ఫార్మెన్స్ అలా గుర్తుండిపోతుంది అంతే. అసలు ఈ పాటలు ఇది అసలు ఇవి పాటలు పాడితే అసలు. మూవింగ్ ఫార్వర్డ్, నువ్వు నాకు లాస్ట్ క్వశ్చన్, ఇంకా మనం ఫస్ట్ రౌండ్ లోనే ఉన్నాము, లాస్ట్ క్వశ్చన్ ఇవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ అంటే మంచి టాపిక్స్ అవి. ఈ పాట అడగాలంటే నాకు ఒక వాటర్ బాటిల్ ఒకే పక్కనే ఉంది రెడీ. నీళ్ళకి సంబంధించింది. ఓకే, నీళ్ళకి సంబంధించింది కాదు ఇది. మీరు నీళ్ళు అనుకోవచ్చు, అమృతం అనుకోవచ్చు, అమృత పానీయం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. సో నాకు బ్లాక్ కాఫీ డబుల్ షాట్ ఎస్ప్రెస్సో. ఓకే, సో నాకు ఇఫ్ యూ డోంట్ మైండ్ చున్నీ ఇవ్వగలరు ఒకసారి? చున్నీ కావాలి, చిన్న పని ఉంది. అలా కాదు, నాకు మొత్తం కావాలి. ఒకసారి ఇవ్వండి, అలా అయితే నేను మీకు పాట చెప్పచ్చు. ఏంటది? కట్టు బొట్టు చెప్తా. బొట్టుంది, కట్టుంది. భరతనాట్యం, కూచిపూడి, కథక్కళి, కథక్ డాన్స్ కి సంబంధించిన మూవీ. సయ్యా కాదా? ఓకే, ఇంకా ఓల్డా? పాతది. అబ్బా ఏంది సంగీతం? ఏది ఆవిడదా? మా ప్రాపర్టీ అంతా పెరిగిపోయింది ఈరోజు, బట్ ఇట్స్ ఓకే. సో ఫైనల్లీ ఎలాగా నేను నేను అన్ని గెస్ చేశాను, నేను అన్ని గెస్ చేశాను, మీరందరూ ఒకటి చేయలేదు. లాజిక్ చెప్తా, వింటావా వినవా? ఓకే, నేను దగ్గర ఉండి గెలిపించా కాబట్టి నేనే విన్నర్. ఓకే, చెప్పలా ఉందా? తాను అంటే ఎట్లా అంటే శ్రీకృష్ణుడు. ఓకే, జస్ట్ కిడ్డింగ్. లేదు, సూపర్ సూపర్. యాక్చువల్లీ నిజంగా ఏంటంటే అంటే ఎప్పుడు
చాలా ఇంటర్వ్యూస్ కొంచెం ఫన్నీగా చేసాం కానీ బట్ దిస్ ఈస్ డిఫరెంట్ అంటే మనం మన డిస్కషన్ మన టాపిక్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ యువర్ హార్ట్ అండ్ చూసే వాళ్ళకి కూడా నీ స్ట్రగుల్ అండ్ నీ లైఫ్లో స్ట్రగుల్ అంటే ఇండస్ట్రీకి వచ్చాక ఒక పాటని ఎలా చేయాలి, ఏం చేయాలి, అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అవంతా ఒక బ్రీఫ్ ఇచ్చావు, అందరికి ఒక సినిమా చూపించావు. సో లేదు నిజంగానే నేను అది చెప్పింది ఇప్పటికీ, అది ఎవరైనా సరే ఏ పాటను నేర్చుకున్నా వాళ్ళు నిజంగా నేను చెప్తున్నాను, మ్యూజిక్ నేర్చుకోకుండా చాలామంది అంటారు చాలామంది బాలు గారు మ్యూజిక్ నేర్చుకోలేదు కదండి, మరి ఆయన సూపర్గా పాడుతున్నారంటే అది బాలు గారు మాత్రమే. అలాంటి మహానుభావులు కోటికి ఒక్కళ్ళు పుడతారు. దయచేసి మీరు ఆయన సింగింగ్ ఇన్స్పిరేషన్గా తీసుకోండి, మ్యూజిక్ బాగా నేర్చుకోండి అండ్ పాటని బాగా వినండి, అన్ని రకాల పాటలు పాడడానికి ట్రై చేయండి. అప్పుడు సింగింగ్ కెరీర్లో బెస్ట్ కెరీర్ని మీరు ఏర్పరచుకోవచ్చు. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please 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 do subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please like, comment, share and subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. Please do subscribe to Cinema Zindagi.